ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీకి సాక్షిలో ఛానల్లో సేవలు అందిస్తున్నటువంటి మన పాషాని పాపం సాక్షి ఛానల్ నుంచి మెడబట్టుకొని బయటికి గింటేశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతను ఏదో చెప్తున్నాడు, నేను సాక్షికి వెళ్ళట్లేదు, నేను ఏదో కొత్త ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నానండి. సరే, అతను ఎంతసేపు కండక్ట్ చేస్తానంటే వారంలో ఏదో ఒక రోజు 1 గంట. మరి 1 గంట ప్రోగ్రాంకి నువ్వు సాక్షిలో షోకి వెళ్ళేది ఉదయం పూట కదా, నువ్వు నీ యూట్యూబ్లో షో కంటెంట్ చేస్తుంది సాయంత్రం పూట కదా. మరి ఏంటి తేడా? 6 to 7 అని చెప్పాడు. మరి ఏంటి తేడా అని అంటే, వాస్తవానికి మన ఈ అరకోటు పాషా గారికి సబ్జెక్టు తక్కువ, నాలెడ్జ్ లేదు. ఏదో మీడియా ముందుకెళ్ళి ఆ సాక్షిలో ఇస్తున్న స్క్రిప్ట్ చదివేవాడు. అయితే మొన్న అమరావతిలో ఎపిసోడ్ మీద, అంతకుముందు పట్టదారు పాస్ పుస్తకం మీద మనోడు 20 రూపాయల నోటు మీద గాంధీ బొమ్మ ఉంటే ఆ నోటు నాదా గాంధీదా అని చెప్పినటువంటి విషయం, మనోడు తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో, మనోడు తెలివితేటలని సాక్షి వాళ్ళు ఏ స్థాయిలో ఉపయోగించుకుంటారో వాళ్ళకి అర్థమైపోయి, ఇంకొద్దురా బాబు, నువ్వు మా ఛానల్లో ఫుడ్ వేస్ట్, నీకు మనీ వేస్ట్, దయచేసి నువ్వు మా ఛానల్కి రావద్దు అని చెప్పేసి చెప్పడంతో మనోడు పాపం ఆల్టర్నేట్ లేక ఇంకేం చెప్పాలో అర్థం కాక, అంటే సాక్షి నుంచి మెడబట్టి బయటికి గెంటేశారని చెప్పలేక మనోడు ఇప్పుడు ఒక వీడియో చేశాడు. అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ కోటిలో అద్దె కోటేసుకొని సాక్షి స్టూడియోకి వెళ్ళేటువంటి మన పాషాభాయ్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఎందుకంటే సాక్షితో మనోడికి అనుబంధం తీరిపోయిందంట, ఇక సాక్షి స్టూడియోకి వెళ్ళను అని చెప్పేసి చెప్తున్నాడు. సరే, ఒకసారి చూడండి. సాక్షి ఛానల్కి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సాక్షిలో బిగ్ క్వశ్చన్ అనేటటువంటి ఒక లైవ్ ప్రోగ్రాంలో నేను ఒక అనలిస్ట్గా వెళ్తాను. వారంలో 1 రోజు లేక 2 రోజులు యాజ్ అనలిస్ట్గా నేను ఈ ప్రోగ్రామ్ అనేది అటెండ్ అవుతాను. కాకపోతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళకూడదు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం ఏంటి అంటే, మన ఛానల్లో కంచు కంఠం అని చెప్పేసి నేను ఒక ప్రోగ్రాం మొదలు పెట్టబోతున్నాను. ఈ ప్రోగ్రాం వచ్చేసి ఈ నెల 27వ తారీఖు నుంచి మొదలవబోతుంది. టైమింగ్ వచ్చేసి సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు. అదే టైంలో సాక్షిలో బిగ్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి సేమ్ టైంలో నేను 2 చోట్ల ఉండలేను కాబట్టి నేను సాక్షికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం అనేది తీసుకున్నాను. నేను సాక్షికి వెళ్ళట్లేదు అనగానే ఆనందపడే వెధవలు కొంతమంది ఉంటారు, మరికొంతమంది ట్రోలింగ్స్ చేసే సన్నాసులు కూడా ఉంటారు. వీళ్ళందరికీ ఒకటే మాట చెప్పాలి, ఏంటి అంటే, నేను సాక్షికి వెళ్ళకపోవడానికి కారణం అన్నది నేను కొత్తగా మొదలు పెడుతున్నటువంటి ఈ ప్రోగ్రాం కంచు కంఠం, అంతేకాని వేరే కారణాలు ఏమీ లేవు. నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వకపోతే ఎవడికి ఏది తోచినట్టు అది మాట్లాడతారు కాబట్టి ప్రజలకి నిజాలు తెలియాలి అని చెప్పేసి నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. మనోడు ఏం చేస్తున్నాడు అంటే, ఇండైరెక్ట్గా సాక్షిలో నుంచి నన్ను మెడబట్టుకొని బయటికి గెంటేశారు, అరే ఎదవా, నీ సేవలు ఇంకా పని లేదు, నువ్వు అద్దె కోట్ వేసుకొని వచ్చి సాక్షి స్టూడియోలోకి వచ్చి 10 మంది భోజనం అంతా దున్నపోతులు తినేస్తా భోజనం తింటాను తప్ప నుంచి, బాడీ పెంచావు తప్ప నుంచి బ్రెయిన్ పెంచలేదు కదా. ఇప్పుడు నీకు సాక్షి స్టూడియోకి రాను పోను ఛార్జీలు, అట్లాగే స్టూడియోలో నీ మెయింటెనెన్స్, అలాగే సాక్షి స్టూడియోలో నువ్వు మాట్లాడేందుకు నీకు పేమెంట్, ఇవన్నీ కూడా బొక్క, ఎందుకంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఇదేమంటాడు, మామూలుగా బిగ్ క్వశ్చన్ అనేది వారంలో ఒక రోజు వెళ్తాడంటే ఇది. మరి నేను అడిగేది ఏంటంటే 6 to 7 అన్నాడు. సరే, తర్వాత వీడు యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాడు. అదేంటంటే కంచు కంఠం అంట. అది ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నాడు? 6 to 7. నేనేమంటున్నానంటే 24 అవర్స్లో సరే ఒక 10 అవర్స్ నిద్రపోతావు, పర్సనల్స్గా పక్కకి వెళ్ళిపోతాయి. మిగిలినటువంటి 14 గంటల్లో ఏ గంట నువ్వు దానికోసం కేటాయించుకోవచ్చు కదా. ప్రతిరోజు కాదుగా, నువ్వు కూడా వారంలో ఒక రోజే కదా కంచు కంఠం ఏదో ఏర్పాటు చేస్తానంటున్నావు. సరే, 6 to 7 ఒకవేళ సాక్షికి నువ్వు వెళ్ళినా మిగిలినటువంటి టయాలు ఉన్నాయి కదా, ఏదో వారంలో ఒక్కరోజే కదా నువ్వు వెళ్ళేది అక్కడికి. అంటే వాస్తవ విషయం ఏంటంటే, మనోడిని సాక్షి నుంచి డిస్మిస్ చేశారు, సాక్షి నుంచి మెడబట్టుకొని బయటికి గెంటేశారు. ఇది బయటికి చెప్పుకోలేక మనోడు ఏదో, నేను ఇక సాక్షి స్టూడియోకి వెళ్ళను, ఎందుకంటే నేను ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నా. అరే, నువ్వు ఒక్కడివేనంటారా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది? చాలామంది చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్ను ఒక వేస్ట్ జర్నలిస్ట్గా ప్రమోట్ చేయడం కోసం వాళ్ళ చెత్త స్క్రిప్ట్ అంతా నీ చేత చదివించారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాడు చదివినటువంటి చెత్త స్క్రిప్ట్ ఏంటంటే, గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక గూడెం లాంటిదని చెప్పాడు ఈ గూగులే గాడు. అంటే
పాపం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సాక్షి వాళ్ళు ఎవరినో ఒకరిని బలి చేయడం కోసం ఎవడో ఒక బకరాగాడు కావాలి కాబట్టి ఆ బకరాగాడిని ఈయన చేశారు. అరే గూగుల్ డేటాని ఎవడన్నా గూడెంతో పోల్చుకుంటారా గూగులే? ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడుతుంటే అందులో మన విశాఖపట్నానికి వస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంటే అలాంటి గూగుల్ డేటా సెంటర్ని ఒక గూడెం అని చెప్పి నువ్వెంత తెలియగలవాడివో, నువ్వెంత మేధావివో నీ ద్వారా ఆ పదాన్ని చెప్పించుకొని వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకున్నారు. అట్లాగే ఛానల్లో ఒక వాయిస్ అనేది బయటికి వెళ్ళగలిగింది, కానీ ఫలితంగా నిన్ను వీపింగ్ చేసి వెర్రి పుష్పాన్ని చేసి నిన్ను బయటికి పంపించేశాడు. అలాగే సెకండ్ విషయం, భూముల మీద పట్టదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. ఈ విషయంలో మనోడు ఎట్లా కంపారిజన్ చేశాడంటే మన పేరుని నాని చెప్పాడు. ఫస్ట్ టైం ఒక నూతన విధానానికి తెరపై తీసుకొచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటికి ల్యాండ్లు ఉన్నటువంటి దాన్ని మార్చేసి కొత్తగా తీసుకొచ్చాడు కాబట్టి ఆ నూతన విధానానికి ఆజ్యం పోసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నాడు అని చెప్పాడు. సరే తప్పో ఒక రకంగా అది ఒక కంపారిజబుల్గా ఉంది. ఈడేం చెప్తాడు, 20 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంటే అది గాంధీ గారిది అయిద్దా నాదే అయిద్దా, నా దగ్గర ఉంది కాబట్టి నాదే అయిద్దా అని చెప్తాడు. ఒరే కరెన్సీకి ల్యాండ్కి తేడా తెలియనటువంటి ఆ గుక్లేగా నిన్ను వాడు సాక్షి స్టూడియోలో వాడు ఎలివేషన్స్ వేయటం, నీ కెరియర్ని, నీ మీడియా రంగంలో నీ కెరియర్ని నాశనం చేసింది ఆ ఈశ్వర్ గాడు తను ఎదగడం కోసం నిన్ను బఫూన్ లెక్కన వాడుకున్నాడు. ఎవడైనా ఒక కంపారిజన్ చేసేటప్పుడు గాంధీ తాతకి జగన్మోహన్ రెడ్డికి పోలిక పెట్టుకుంటాడా? గాంధీ తాతకి జగన్మోహన్ రెడ్డి గారిని పోలిక పెట్టుకుంటారా? అట్లాగే కరెన్సీ నోటుకి ప్రభుత్వం బొమ్మేసినటువంటి పట్టదారు పాస్ పుస్తకానికి ఎంత తేడా ఉంటుంది అంటే ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఎద్దులాగా సాక్షి స్టూడియోలో కంచాలు కూడు పెడితే మింగి ఏదో వాళ్ళు చెప్పినటువంటి స్క్రిప్ట్ అప్పలు చెప్తే ఈరోజు ఏమైంది, వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. నిన్ను ఎర్రి పుష్పాన్ని చేసి నీలో ఉన్న రసాన్నంతా పిండుకొని పిప్పిని తీసుకెళ్ళి బయటపడేస్తున్నారు. వీడు మళ్ళీ బయటకు వచ్చి నేను వెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళట్లేదు కాదు, వాళ్ళు నిన్ను వద్దని చెప్పారు. ఎందుకు, నీ దగ్గర ఏముంది ఇంకా సబ్జెక్టు? అన్ని రకాలుగా నిన్ను జీరోని చేశారు, అన్ని విధాలుగా నిన్ను బఫూని చేశారు, అన్ని రకాలుగా నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. ఇక వీడు పనికి రావడంలోనే సాక్షి ఆఫీస్లోంచి డోర్లు క్లోజ్ చేసేసి ఎంట్రీ బోర్డు లేకుండా చేసేసారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సాక్షిలో ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అట్లాగే మన గుడ్డి ఈశ్వర్ గారికి వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. సో ఏదో ఒక రోజు కొమ్మినేని మన కర్రీ గాడి మీద ఈ ఈశ్వర్ గాడి విజయం సాధించి ముందంజలోకి రావాలని. మీ అందరికీ తెలుసో తెలియదో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆనందపడింది సాక్షి ఈశ్వర్ గాడు. ఎందుకో తెలుసా, కేఎస్ఆర్ లైవ్ షోని మనోడు కండక్ట్ చేశాడు కాబట్టి వాడు ఎప్పుటాంచో అదును కోసం చూసుకుంటున్నాడు. మన ఈశ్వరు తేనె పూసిన కత్తి లాంటోడు, ఎవరిని ఎలా వాడుకోవాలి, ఎవరిని ఎట్లాగా రాజకీయంగా బొక్కా పక్కీర్లు చేయాలి అనేది మన ఈశ్వర గారికి బాగా వెనతో పెట్టినటువంటి విద్య. ఈడేమో ఎగేసుకుంటా వెళ్ళి ఈశ్వరన్న నువ్వు బాగా సాంగులు పడతావు, నువ్వు బాగా మంచి సింగర్వి అని చెప్పి వాడి కింద జాకీలు వేస్తున్నాడు. వాడుకున్నంత వరకు వాడుకున్నాడు. ఇక రిపోర్ట్ ఇచ్చారనమాట, సార్ పలానా పాషాగాడు అనేవాడు మనకు పనికిరాడు, ఆడలో ఉన్న చెరుకు పిప్పు అంతా పిండేశాను, రసం పిండేశాను, ఉత్త పిప్పి ఉంది, ఇంకెందుకు సార్ మన స్టూడియోలో తీసుకొచ్చి మన డస్ట్ క్రియేట్ చేయటం, తోసేయండి సార్ బయటికి అని చెప్పారు. సో వాళ్ళు ఇండైరెక్ట్గా అరే పాషాబాయ్ ఇక నువ్వు పనికి రావురా పక్కకు బొమ్మని చెప్పేసి తోసేశారు. నువ్వు దాన్ని కవర్ చేయడానికి నేను ఒక మాట అడుగుతున్నా, నువ్వేం పెద్ద పొలిటికల్ అనలిస్ట్ ఏం కాదు, నిన్ను ఎవడు అడిగాడు? నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా అసలు ఎవడు అడగడు. నువ్వు నాకు తెలిసినటువంటి సాక్షి స్టూడియోలో నాకు తెలిసి ఒక 8 నెలలు 9 నెలల నుంచి పనిచేస్తున్నావు, వీటికి వెళ్తున్నావు. అలాంటిది నువ్వు సడన్గా మానేసిన ఇప్పుడు అడగడు. స్పెసిఫిక్గా నువ్వు ట్విట్టర్లోను అలాగే యూట్యూబ్లోను వీడియో పెట్టి నేను రేపటి నుంచి సాక్షి స్టూడియోకి వెళ్ళట్లేదు, నేను ఒక కంచు కంఠం అనే ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. ఇవన్నీ ఎందుకన్నా ఇవన్నీ వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు వాడుకున్నారు, అవసరం అయిపోయినాక ఇసిరి అవతల పడేశారు. ఈరోజు నేను చెప్పేది అంతా నువ్వే కాదు, చాలామందిని సాక్షి స్టూడియో నుంచి వాళ్ళందరినీ ఆడొకడు అమరావతి రాజధాని రైతుల్ని మహిళల్ని అక్కడ వేశ్యల రాజధాని అన్నాడు, వాడి ద్వారా చెప్పాల్సింది చెప్పించారు, పని అయిపోయినప్పుడు వాడిని పక్కన పడేశారు. ఇట్లాగా చాలామంది జీవితాలని నాశనం చేసింది సాక్షి స్టూడియో.
వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం మీ చేత తప్పుడు మాటలు మాట్లాడించి మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్న ఈరోజు మీరు చూడండి, ఒకప్పుడు ఈశ్వర్ మాట్లాడితే ఒక అద్భుతమైనటువంటి జర్నలిస్ట్ అతని దగ్గర ఉన్నాడు. కానీ ఈరోజు ఏంటి, భజన భజన భజన, జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు, జగన్మోహన్ రెడ్డి గారు సూర్యుడు, జగన్మోహన్ రెడ్డి గారు మొగాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఢిల్లీ గడగడలాడిది, ఇవన్నీ రాసే క్వశ్చన్ పేపర్ లెక్కన బట్టి పెట్టి రాసేది, సబ్జెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనలో పిప్పి ఉంది, రసం పిండేశారు, ఇక పనికి రానటువంటి వేస్ట్ గాడు, అందుకని చెప్పేసి బాయ్ బాయ్ అని చెప్పి సాక్షి గేట్లు నీ మొహం మీద వేశారు. ఇప్పుడు మేం బాధపడట్లా, నేను రాలేదని మేమేమి బాధపడట్లా, ఎందుకంటే నీ దిక్కుమాల నుంచి నువ్వు పార్టిసిపేట్ చేసినా మేము చూడం, ఆ సాక్షిలో మేము ఎవరు చూడం దాన్ని. అదొక వరస్ట్ ఛానల్ కింద మేము పెట్టుకున్నాము, అది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫారంగా మేము పెట్టాము. కాకపోతే నువ్వు నీ బాధని లోపల దిగమింగుకోలేక నన్ను ఇంత హైప్ చేసి నన్ను ఇలా వాడుకొని ఈరోజు నా దగ్గర టాలెంట్ లేదని చెప్పి నన్ను బయటికి గిట్టేశారని నీ బాధని ఏదో బయటికి ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం కంచు కంఠము, లేకపోతే బంగారు కంఠం, కనకం కంచము, ఎందుకన్నా ఇవన్నీ మన దగ్గర ఉన్నదంతా అయిపోయిందన్న. నీలాంటి వాళ్ళు కొన్ని వందల మందిని సాక్షి స్టూడియోలో రాజకీయంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసి బయటికి పంపించారు. కాబట్టి మీరేదో అనుకుంటున్నారు పేమెంట్ ఇస్తున్నారు కదా అని ఎగరెగర, ఇంకా తొందరలో మీరు చూస్తుంది నెక్స్ట్ సాక్షి స్టూడియో నుంచి గెంటి అయ్యబడేది కారుమూరి వెంకటరెడ్డి గారు, నెక్స్ట్ గెట్ అవుట్ అయ్యేది వాడే కావాలంటే చూసుకోండి. కాబట్టి నీ జీవితానికి నీకు విలన్ మన సాక్షి ఈశ్వర్, నీ జీవితాన్ని నాశనం చేశాడు వాడు, నువ్వేమో వాడికి జాకీలు వేసి పైకి లేపుతా ఉన్నావు. సో ఎనీహో ఏది ఏమైతే ఉన్న యూట్యూబ్ని చక్కగా చేసుకో, ఇస్తామన్న పేమెంట్ని తీసుకో, ఎందుకన్నా అడిగి పోయి వాళ్ళ దగ్గరకు పోయి అట్లా పిచ్చోడు అయిపోతే ఎట్లన్నా, ఏదో డేటా సెంటర్ని పోయమంటావు, అట్లాగే 20 రూపాయలకి మీద గాంధీ బొమ్మ అంటావు, పిచ్చోడి కింద ట్రీట్ చేశారన్న. కాబట్టి నిన్ను వాళ్ళ అవసరాలకు వాడుకొని అవసరం అయిపోయినామంటే బయటికి మెడబట్టుకొని బయటికి గెంటేశారు.